ఈరోజు నామినేషన్స్‌లో వైల్డ్ కార్డ్స్ మంచిగా ఫుల్ హింట్స్ ఇస్తున్నారు మన పాతోళ్ళకి. మీరు ఇట్లుండొద్దు, బయట ఏమైతుంది, ఏదేదైతుందని ఇండైరెక్ట్‌గా చాలా వరకు ఇచ్చేస్తున్నారు. అయినా గూడా అర్థం జేసుకోకుండా మేము అట్లనే ఉంటాము. అదే యాటిట్యూడు యష్మి గాని వీళ్ళు అట్నే ఉంటాము అని అనుకుంటే ఎవడు సేవ్ జేయలేడు. ఖచ్చితంగా యష్మి నెక్స్ట్ వీక్ ఫసకయిపోతది. యష్మి అన్న, సీతనన్న నాకు దెలిసయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పోతారు. అండ్ వాళ్ళు చెప్పే పాయింట్స్ కూడా బావుంటున్నాయి. కానీ ఇంకా స్ట్రాంగ్‌గా చెప్పాల్సింది. లైక్ ప్రేరణ విషయంలో యష్మి బిహేవ్ చేసిందయితే కంప్లీట్‌లీ రాంగ్. ఫుల్ గ్రడ్జ్ పెట్టేసుకుంది. ఎవరి కోసము? పృథ్వీ కోసం. ఫేవరెటిజం చూపించడం, ఇట్లాంటి క్వెషన్స్. అండ్ మళ్ళీ నువ్వు మణికంఠ ఫుడ్ కూడా ఎందుకు ఇయ్యలేవు అనేదానికంటే, నువ్వు నచ్చినోళ్ళకి ఇచ్చుకో. బట్ ఎందుకు ఆ చెప్పిన రీజన్ ఉంది గదా! మణికంఠకి మేము ఫుల్ లవ్ ఇస్తాము. అన్ బాగా చూసుకుంటాము. అదైతే పక్కా ఫేక్. ఎందుకంటే అది మనకు క్లియర్‌గా అనిపిస్తుంది. ఫుల్ గ్రడ్జ్ పెట్టేసుకున్నామే. మళ్ళా సేఫ్ అని అంటే ఎట్లా?